ఒక 10 రూపాయల పెన్ను జీవితాన్ని ఎలా అద్భుతాన్ని సృష్టిస్తుందో తెలుసుకుందాము. ఇది మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ ఉత్తరద్వారం వద్ద మొదలైన ఒక యథార్థ గాథ. ఈ కథానాయకుడి పేరు పెరియసామి. వయస్సు 60 ఏళ్లు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే ఆలయ ప్రవేశద్వారం వద్ద కాలిబాటపై ఉండే దుకాణం. కాని వ్యాపారం పెద్దగా సాగేది కాదు. పెరియసామికి ఒక నియమం ఉండేది. ఎవరైనా పిల్లలు పెన్ను కోసం వస్తే, ఈరోజు నాకు లెక్కల పరీక్ష ఉంది, పెన్ను మర్చిపోయాను అని చెబితే వెంటనే పెరియసామి తన దగ్గరున్న వాటిలో ఒక మంచి పెన్ను తీసి ఇస్తూ, ఇదిగో, ఇది నీ అదృష్టకలం, వెళ్ళి 100 మార్కులు సాధించు అనేవాడు. దీని ఖరీదు ఎంత తాతా అని అడిగితే, డబ్బులు తర్వాత ఇవ్వచ్చు కన్నా, ముందు పరీక్ష రాయి, నీ మార్కులు వచ్చాక వచ్చి చెప్పు, అప్పుడు డబ్బులిద్దువుగాని అని పంపించేసేవాడు. ఆ పిల్లలు నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఎప్పుడూ తిరిగి వచ్చేవారు కాదు. పెరియసామి కూడా వారిని అడిగేవాడు కాదు. ఆయన భార్య తంగం కోప్పడుతూ ఉండేది. మీకేమైనా పిచ్చా? ఒక్కో పెన్ను 10 రూపాయలు. ఇలా అందరికీ ఉచితంగా ఇచ్చేస్తుంటే మనమేం తింటాం? ఇంటి అద్దె ఎలా కడతాం? పెరియసామి తన పాత డైరీని తీసి చూపించేవాడు. అందులో తేదీల వారీగా ఇలా ఉండేవి: రమేష్ మ్యాథ్స్ పరీక్ష, సుమతి హిందీ పరీక్ష, మురుగన్ 10వ తరగతి పబ్లిక్ పరీక్ష, పెన్ను బాకీ. డైరీ నిండా ఇలాంటి బాకీలే ఉండేవి. సుమారు 3000 ఎంట్రీలు, అంటే 30,000 రూపాయల బాకీ. చూడు తంగం, ఇది అప్పు కాదు, పెట్టుబడి. ఏదో ఒక రోజు ఇది తిరిగి వస్తుంది అనేవాడు పెరియసామి. ఈ పెట్టుబడి మట్టిలో కలిసిపోతుంది. మీకు ముసలితనం వచ్చేసింది, ఇప్పుడు ఎవరు తిరిగి వస్తారు అని తంగం నిట్టూర్చేది. 20 ఏళ్లు గడచాయి. పెరియసామికి ఇప్పుడు 80 ఏళ్లు. కళ్ళు మందగించాయి, వినికిడి తగ్గింది. అయినా ప్రతిరోజు అదే ఆలయద్వారం వద్ద పెన్నులు పెట్టుకుని కూర్చునేవాడు. అని ఇప్పుడు వ్యాపారం అస్సలు లేదు. అన్నీ ఆన్లైన్ అయిపోయాయి.